మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూద్దాం. చాలా జాగ్రత్తగా ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. విల్ బి meditating this chapter or this portion of the chapter very carefully. చాలా జాగ్రత్తగా దీన్ని గమనిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. Matthew Gospel 13th chapter 24th verse onwards. Another parable put he forth unto them, saying, The kingdom of heaven is likened unto a man which sowed good seed in his field. చదవమ్మా. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. ఇప్పుడు పరలోక రాజ్యాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ చెప్పాలి? ఒక మనుషునితో పోలు. ఆ మనుషుడు ఎవరంటే యేసుప్రభువే. ఇప్పుడు పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అని అంటే నువ్వు ఏం చెప్పగలవు? యేసుప్రభువే మనకి. ఓకే, సో ఇక్కడ అదొక సత్యాన్ని మనం గమనించాలి. సో ప్రభువు అక్కడ దేవుని రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని పోలుస్తున్నది తనతోనే పోల్చుకుంటున్నాడు. హల్లెలూయా. తన యొక్క ప్రేమ, తన యొక్క కృప, తన యొక్క జాలి, తన గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఉన్నటువంటి స్థలమే పరలోక రాజ్యము. సో ఆ పరలోక రాజ్యమైనటువంటి ప్రభువు ఏం చేశాడంట? జాగ్రత్త గమనించండి. మంచి నేలలో, ఇంకా చెప్పాలంటే మంచి విత్తనములను తన నేలలో, హిజ్ ఫీల్డ్, ఆయనకి సంబంధించిన నేలలో మంచి విత్తనాలు విత్తాడంట. అంటే దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఎప్పుడూ కూడా చెడ్డ విత్తనాలు విత్తుద్దా? విత్తదు. యేసు ప్రభు చెడ్డ విత్తనాలు విత్తడు. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ విత్తుతాడా అంటే ఎక్కడ పడితే అక్కడ విత్తడు. ఎక్కడ విత్తుతాడు? తన పొలములో, తన సొంత, హిజ్ ఓన్ ఫీల్డ్. జాగ్రత్తగా గమనించండి. సో మనందరము కూడా దేవుని రాజ్య వారసులమైనట్లయితే, మనందరము కూడా యేసు ప్రభువు బిడ్డలమైనట్లయితే, మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకములో కూడా అనేక స్థలాలు ఉన్నాయి, అవి ప్రభువి కావు. అనేక విత్తనాలు విత్తబడతా ఉన్నాయి, కానీ అవి మంచి విత్తనములు కాదు. ఇంకా చెప్పాలంటే పరలోక రాజ్యమైనటువంటి యేసు ప్రభు విత్తినటువంటి విత్తనాలు కాదు. ఓకే, ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా? సో ఇక్కడ చక్కటి సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారు ఎప్పుడూ కూడా తన సొంత నేలలోనే మంచి విత్తనములనే విత్తుతాడు. మరి యేసు ప్రభువు యొక్క నేల లేదంటే భూమి, ఆయన సొంత భూమి ఏది అని నువ్వు ఎలా చెప్పగలవు? ఎలా తెలుసుకోగలవు? ఆయన సొత్తు అయినటువంటి, ఆయన రక్తము చేత కొనబడినటువంటి, లేదంటే ఆయన రక్తము చేత కొనబడ్డాను అనేటువంటి పూర్తి నిశ్చేత విశ్వాసము కలిగి, నేను నా సొత్తు కాదు ప్రభువు సొత్తు అని పూర్తిగా నమ్మి, ప్రభువు మాటకి బానిసవలే, జాగ్రత్తగా వినండి, ప్రభు మాటకి బానిసవలే, ఖైదీవలే. పౌలు గారు అంటారు, నేను క్రీస్తులో ఖైదీనే ఉన్నానని. క్రీస్తులో ఖైదీనే అంటాడు, అప్రహెండెడ్ బై ద లార్డ్ అంట. సో అలాంటి అనుభవముతో జీవిస్తున్నటువంటి వ్యక్తి అయి ఉండాలి నువ్వు నేను. హల్లెలూయా. అటువంటి నిశ్చయతతో, విశ్వాసముతో, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని లేదంటే సహవాసాన్ని, సంఘాన్ని కలిగి ఉన్నటువంటి స్థలమే ఆయన విత్తేటువంటి ఆయన నేల. హల్లెలూయా. సో ఈరోజున అనేక స్థలాలను, అనేక సహవాసాలను మనందరము కూడా దేవుని శరీరముగా, క్రీస్తు శరీరముగా లేదంటే సంఘాలుగా పరిగణిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఆ సంఘము నిజముగా ప్రభుదైతే ప్రభుదై ఉండాలి. అవునా? నీదో నీ ఫ్యామిలీ మెంబర్స్దో అయి ఉండకూడదు.
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఓన్లీ ప్లేస్, స్థలం గురించి మాత్రం నేను మాట్లాడట్లా. నీ జీవితం కూడా, నీ జీవితము మొదటిగా సేవకునిగా అది నీదై ఉండకూడదు, అది ప్రభుదై ఉండాలి. అంటే నీ యొక్క జీవితంలో జరిగే ప్రతి పనికి కూడా సర్వాధికారము ఆయనదై ఉండి ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవిస్తూ ఉండాలి. అటువంటి వ్యక్తులతో కలిసినటువంటి కూడినటువంటి జత చేయబడినటువంటి సహవాసం అవుతుందో అది ఆయన నేల, ఆయన భూమి. ఎందుకంటే ఆయనది కాబట్టి. అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? నేను నా సొత్తు, నేను ప్రభు సొత్తు అని ఫీల్ అవుతున్నారు. అక్కడ అటువంటి స్థలములో ఆయన ఏం చేస్తాడు? మంచి విత్తనాలే విత్తుతాడు. విత్తనం అనే దానికి మనము చక్కటి అర్థం బైబిల్ చెప్తాను. విత్తనం అంటే ఇంకేం లేదు. ఏంటి విత్తనం అంటే? ఏంటి? వాక్యమే కదా. దీని ముందు ఇంకా ఉపమానాలు చాలా చెప్పాడు ఆయన కదా. వాక్యాన్ని విత్తనంతో పోల్చాడు ఆయన కదా. ఏమని? వాక్యము విత్తబడుతుంది అన్నట్టుగా, సాతాను వచ్చి దొంగిలిస్తాడని. అదా. సో ఆ విత్తనం ఏంటయ్యా అని అంటే ఏంటది? వాక్యం. అంటే మంచి విత్తనం అంటున్నాడు ఇక్కడ. మంచి విత్తనము నా నేల, నా భూమి. అంటే మంచి వాక్యము, ఇంకా చెప్పాలంటే క్రీస్తు బోధ. ఎక్కడ ఆయన ఏర్పాటు చేసుకున్న, ఆయన సొత్తైన, ఆయన సొంతమైన, ఆయన అనుసంధానంలో లేదంటే ఆయన చెప్పు చేతల్లో నడిపించబడుతున్నటువంటి సహవాసం. హల్లెలూయా. సో జాగ్రత్తగా గమనిద్దాం. సో ఇటువంటి పరిస్థితులు మనం ఎక్కడైతే చూస్తామో, వాక్యానుసారమైనటువంటి ప్రభువు చెప్పినట్టుగా నడిపించబడుతున్నటువంటి సంఘము, ఆ సంఘమే ప్రభువు ఎత్తుకొని తీసుకొని పోయే సంఘం. హల్లెలూయా. అదేవిధంగా దీన్ని కేవలం సంఘంతో కాదు, మొదటగా దీన్ని మనం కుటుంబంతో పోల్చుకోవాలి. దేంతో పోల్చుకోవాలండి? కుటుంబంతో. అంటే మన కుటుంబంలో 4 ఉంటే లేదా 6 ఉంటే, ఆ 4 లేదా 6 కూడా పూర్తిగా వారి జీవితాన్ని ప్రభువుకి సమర్పించిన వారై ఉండాలి. ఎందుకనంటే ఆ క్రైస్తవ కుటుంబం అంటే, ఆ క్రైస్తవ కుటుంబానికి దేవుడు ఆ కుటుంబంలో ఇచ్చినటువంటి విత్తనము లేదంటే ఆ యొక్క కుమారుడు కుమార్తె చెడ్డదయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన చెడ్డది ఇవ్వడు, ఆయన మంచిదే ఇస్తాడు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుందా? క్రైస్తవ కుటుంబంలో 4 ఉంటే 6 ఉంటే అందరూ ప్రభు చిత్తానుసారంగా జీవించేటువంటి పరిస్థితి ఉందా అంటే, సేవకుల కుటుంబాల్లోనే ఆ పరిస్థితి మనం చూడలేం. ఇంకా మామూలు కుటుంబాలు ఎక్కడ చూస్తాం? కానీ అలా ఉండాలి. అలా ఉండకపోవడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది కుటుంబానికి, సంఘానికి, క్రైస్తవునికి చాలా అవసరమైనటువంటి మాటలు ఇవి. సో ఇక్కడ అతడు మంచి విత్తనాలు మంచి నేలలో విత్తాడు. 25వ వచనం మనం చూసినట్లయితే, బట్ వైల్ మెన్ స్లెప్ట్. ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఆ కుటుంబం అవ్వచ్చు, ఇది ఆ మంచి నేల ఏదైతే ఉందో ఆయనది, ఆయన నేల ఏదైతే ఉందో అది కుటుంబం అవ్వచ్చు, సహవాసం అవ్వచ్చు. అది కుటుంబం అవ్వచ్చు, సంఘం అనేటువంటి సహవాసం అవ్వచ్చు. వాటి మీద ఆయన కొంతమంది పనులను పెట్టాడు. కుటుంబానికి యజమానిగా తండ్రిని పెట్టాడు. అదేవిధంగా సంఘానికి యజమానిగా అంటే యజమాని కాదు, పెద్దగా కాపరిని పెట్టాడు. వీళ్ళ పనేంటయ్యా అనంటే, వీళ్ళ పనేంటి? ఆ మంచి ఆ విత్తనాలైనటువంటి రక్షించబడిన వ్యక్తులు అవ్వచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వారు ఆ మంచి నేలైనటువంటి ఆయనలో విత్తబడ్డారు. వారిని జాగ్రత్తగా చూసుకోవటమే వీళ్ళ బాధ్యత. తండ్రి బాధ్యత భార్య పిల్లలను సరిగా వాళ్ళు క్రీస్తు మార్గంలో ఉన్నారా లేదా చూసుకోవటం. కాపరి యొక్క బాధ్యత తనకు అనుగ్రహించబడినటువంటి పిల్లలు, సంఘం ఏతుందో వారు సరిగా క్రీస్తుతో ఉన్నారా లేదా అని చూసుకోవటం, రెస్పాన్సిబిలిటీ ఇక్కడ. అయితే అస్లీప్ అనే పదాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బట్ వైల్ మెన్ స్లెప్ట్, ఇక్కడ చూసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఏం చేశారంటే ఇక్కడ నిద్రపోయారు. లేదంటే వాళ్ళు నిద్రపోయినటువంటి సమయంలో ఏం జరిగింది? హిస్ ఎనిమీ
came and sowed tares among the wheat. His enemy. ఎవరి ఎనిమి ఇతను? ఎవరి ఎనిమి? విత్తనము విత్తిన వాని ఎనిమి అంటే ప్రభువుకు శత్రువు వాడు. వాడు శత్రువు ఎవరికండి? ప్రభువుకి. కానీ వాడు ప్రభువుని ఏమన్నా చేయగలడా? ప్రభునేమి చేయలేడు కదా. సో ప్రభువు విత్తన విత్తనాలు ఉన్నాయి కదా, ప్రభు రక్షించుకున్నటువంటి జీవితాలు ఉన్నాయి కదా, మనవి ప్రభు తన సొత్తుగా చేస్తున్నటువంటి నేల ఉంది కదా, సంఘం ఉంది కదా, దాన్ని పాడు చేయాల. వాడికి టార్గెట్ ఏంటి? మనం చూస్తూ ఉంటాం, ఎవడో ధనవంతుడు ఉంటాడు, వాడికి ఎవడికి ఏదో గొడవలు ఉంటే వాడేం చేస్తాడు? వాడేం చేయలేక వాళ్ళ పిల్లోడిని ఎవడనో స్కూల్ నుంచి కిడ్నాప్ చేయించి చంపించేస్తాడు. ఎన్ని చోట్ల సంఘటనలు ఏమండి? అంటే ఏంటి? వాడిని డైరెక్ట్గా ఏం చేయలేక వాడిని ఎలాగైనా బాధ పెట్టాలి, వాడు కుమిలిపోవాలి జీవితాంతం. వాడు జీవితాంతం కుమిలిపోవాలంటే ఏం చేయాలా? వాడి పిల్లోడి మీద కదా, వాడి ప్రాణం అంతా పిల్లోడి మీద ఉంది కదా, వాడిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు కదా, వాడిని ఏదైనా చేస్తే. సో ప్రభువుకి శత్రువుగా ఉన్నటువంటి సాతానుడు ఏం చేశాడంట? వీళ్ళు నిద్రపోవటం గమనించాడంట, నిద్రపోయే టైం చూశాడు. సో అందుకే నిద్రపోవటం అనే దాన్ని మనం చూస్తే లోకరీతిగా ఒక మాట ఉంటుంది, చాలా మీరు వినుండొచ్చు, వినికిడిలో మీకు నేనైతే చాలాసార్లు విన్నాను, జీవశ్చవంలా బతుకుతున్నానండి అని. విన్నారా? జీవశ్చవంలా బతుకుతున్నాను అంటే డెడ్ బీయింగ్ అలైవ్. బతికున్నా కూడా చచ్చినట్టుగానే నేను బతుకుతున్నాను అనేటువంటి మాట మనం చాలాసార్లు వింటాం. ఈ క్రైస్తవ కుటుంబాలు లేదంటే జీవితాలు, సంఘాలు ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతం. ఈ స్థితిలో ఉన్నాయి. దే ఆర్ డెడ్ బీయింగ్ అలైవ్. బతుకున్నప్పటికీ కూడా చనిపోయిన అవస్థలో ఉండటమే నిద్ర. గుర్తుపెట్టుకోండి, అవునా కదా? నువ్వు నిద్రపోతున్నావు అంటే చచ్చిపోయిన డెడ్ బాడీకి నిద్రపోయేవాడికి తేడా అని ఉంటుందా? కాస్త ఏమన్నా ఊపిరి ఆడతా కదులుతుంటుందేమో తప్ప వేరే ఏమి తేడా ఉండదు కదా. సో ఇక్కడ వాళ్ళు నిద్రపోతున్నారనేటువంటి మాటని ప్రభు ప్రత్యేకంగా చెప్తూ, బట్ వెన్ మెన్ స్లెప్ట్ హిస్ ఎనిమీ కేమ్ అండ్ సోడ్ టేర్స్ అమాంగ్ ద వీట్ అండ్ వెంట్ హిస్ అవే. ఈ ఎవరినైతే ఆయన బాధ్యతగా పెట్టాడో తండ్రి లేదా కాపరి, వాళ్ళు బాధ్యతాయుతంగా లేకుండా వారు నిద్రపోతున్నప్పుడు ఎవరి శత్రువు? విత్తిన వాని శత్రువు. గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. అంతే, వాడు చేసే పని అంతే. వాడు ఏంటంటే బయట నుంచి తీసుకొచ్చి అట్టేసేస్తాడు అనమాట. ఈరోజున మనం చూస్తే క్రీస్తు సొత్తు అయినటువంటి, క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి విశ్వాసుల సహవాసము గుంపైనటువంటి సంఘము క్రీస్తు బోధతో నడిపించబడాలి, క్రీస్తు బోధలో ఉండాలి, అవునా కదా? కానీ వాడు ఏం చేశాడంటే గురుగుల్లాగా వేసేసాడు కొన్ని. ఏంటి ప్రాస్పరిటీ, ఏమండి, హీలింగ్స్, ఈ లోక సంబంధమైన కూడా గురుగులు వేసేసాడు. అలా వేయటానికి కారణం ఏంటి అనంటే వీళ్ళు అప్రమత్తంగా లేరు. ఈ సేవకులు అప్రమత్తంగా లేరు, వీళ్ళు నిద్రావస్థలో ఉన్నారు. సో అందుకనే ఈ నిద్రావస్థ అనేది చాలా డేంజరస్, చాలా ప్రమాదకరమైంది. మీరు గమనించండి, ట్రైన్లో విండో దగ్గర పడుకునేటప్పుడు పోలీసులు అమ్మ కిటికీ వేసుకో అని చెప్పేస్తారు చాలామంది గాలి రాళ్ళకి. ఎందుకని? నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తాడండి దొంగ? కసక్కని లాక్కొని వెళ్ళిపోతాడు బ్యాగ్. నిద్రపోతున్నప్పుడు బస్ స్టాండ్లో కొంతమంది నిద్రపోతున్నాడు, చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని ఏం చేస్తుంటారండి? పిల్లలు కూడా, సంతానాన్ని కూడా, ఆభరణాలంటే వదిలేసి సంతానాన్ని కూడా, అంటే నిద్రావస్థలో ఎంత ప్రమాదాలు జరిగే, ఎంత ఏమంటారు మనకి నష్టం జరిగే అవకాశం ఉందో చూసారా? నిద్రావస్థ అంతా మంచిది కాదు. ఏది? శారీరక నిద్రావస్థ, అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ నిద్రావస్థ ఇంకా భయంకరమైంది. అందుకే ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి మనం చూసినట్టయితే 36th వర్స్,
Then cometh Jesus with them unto a place called Gethsemane, and said unto the disciples, sit ye there here while I go and pray yonder. And he took with him Peter and the two of the Zebedee, sons of Zebedee, and began to be sorrowful and very heavy. Then said he unto them, my soul is exceedingly sorrowful, even unto death. Tarry ye here and watch with me. And he went a little further and fell on his face and prayed, saying, O Lord, Father, if it be possible, let this cup pass from me. Nevertheless, not as I will, but as thou will. And he came unto the disciples and findeth them asleep. Findeth them asleep. And said unto Peter, what? Could you not watch with me 1 hour? Watch and pray, that they enter not into temptations. The spirit indeed is willing, but the flesh is weak. చదవమా. మీరిక్కడ నిలిచి ఎలా ఉండమన్నాడు ఆయన వారితో? నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పాను. మెలకువగా ఉండమని ప్రభువు ఇంకా 2-3 చోట్ల కూడా చెప్పాడు ఆయన. ఒక మెలకువగా ఉండాలని, మెలకువగా ఉండండి మీరు అంటున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు పడుకునే పరిస్థితి వస్తుందని ఆయనకు ముందే తెలుసు. సో ఖచ్చితంగా మనము ప్రమాదానికి లేదా నష్టానికి గురయ్యే పరిస్థితి వస్తుందని తెలిసే ఆయన ముందుగానే హెచ్చరించాడు. అక్కడ మీరు మెలకువగా ఉండండి అని హెచ్చరించాడు. అయితే ఏం జరిగింది చదవమ్మా. చదవండి అమ్మా, 40 వరకు చదవండి. ఆయన చెప్పింది ఏంటి? మెలకువగా ఉండమని. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతా ఉన్నారు. ఈ రోజున నిద్రపోతున్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వారి వలన ఆ యొక్క సంఘాల్లో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు ఎంతో ప్రమాదము జరుగుతూ ఉంది. ఆ ప్రమాదము ఎంత భయంకరంగా ఉందంటే దాన్ని మనం ఊహించలేం. జాగ్రత్తగా ఆలోచించండి. ఇది కుటుంబ వ్యవస్థలో కూడా తండ్రి తల్లి, తల్లి తండ్రి, దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత మీరు మెలకువగా ఉండాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారో వాచ్ఫుల్, జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించాలండి. అది మనకి ఇచ్చినటువంటి బాధ్యత. నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను. వాళ్ళ అబ్బాయో లేదంటే అమ్మాయో చెడిపోయిన స్థితిలో ఉంటారు, డ్రగ్ అడిక్టో ఏదో ఉంటాడు. ఏమో చాలా ప్రార్థన పొర్రాలుగా ఉంటుంది, లేకపోతే ఏమో అంటారు, అలా కనిపిస్తారు. లేకపోతే ఎందుకో దేవుడు నాకు ఈ యొక్క శోధనని పెట్టాడు అని. దేవుడు శోధన పెట్టాడా? జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏం రాసిందండి? వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు సాతానుడు వచ్చి ఏం చేశాడంటే వచ్చి గురుగులేసేసి, నీకు దేవుడిచ్చింది మంచి పిల్లల్నే. పుట్టిన పిల్లోడు చెడ్డోడా అండి? పుట్టిన పిల్లోడు డ్రగ్ అడిక్టా? పుట్టిన పిల్లోడు దొంగ కాదు, కాదు. నీకు ఇచ్చిన పిల్లలు దేవుడు మంచి విత్తనాలే అవి. నువ్వు నిద్రావస్థలో ఉన్నావు. నువ్వు వాళ్ళని పెంచే విషయంలో వాళ్ళు నువ్వు సరిగా గమనించరా, నువ్వు వారి విషయంలో మేల్కొని లేవు. నీది నువ్వు చూసుకుంటున్నావే తప్ప వాళ్ళు ప్రభువులో ఎదుగుతున్నారా లేదా, వారు ఏదైనా తప్పు చేస్తున్నారా, తప్పు చేస్తున్న వెంటనే దాన్ని ఏం చేయాలా? అక్కడే తుంచేయాలా, అక్కడే కట్ చేసేయాలా. చిన్నదే కదా అని వదిలితే ఏమవుద్ది? అలా వదిలే ఇప్పుడు ఏడుస్తావు నువ్వు. నా కొడుకు దేవుడా కాపాడయ్యా, అయ్యా నా కూతుర్ని కాపాడయ్యా. నువ్వు మేల్కొని లేకపోవటం వల్ల, నిద్రావస్థలో ఉండటం వల్ల నీ పిల్లలు
ఆ విధంగా. అదేవిధంగా సేవకులు కూడా నిద్రావస్థలో ఉండటం, అంటే ప్రభువు చెప్పినది చేయకపోవటం. ఇక్కడ మేల్కొని ఉండండి అంటే వాళ్ళు నిద్రపోతున్నారు, మేల్కొని ఉండంటే నిద్రపోతున్నాడు. వచ్చి వాళ్ళతో అంటున్నాడు ప్రభు ఏమన్నా 41 చదవమ్మా. 41 వాచ్ అండ్ ప్రే దట్ ఏ ఎంటర్ నాట్ ఇన్ టు టెంప్టేషన్స్. అంటే శోధనలో పడిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే నువ్వు నిద్రలో ఉన్నప్పుడు. ఈ రోజున శోధన ఏంటంటే ఈ లోకమే శోధన. ఈ లోక సంబంధమైనటువంటి హంగు, ఆర్భాటము, డబ్బు, ఇవన్నీ అవే శోధనలు. వాటిల్లో సేవకులైనా, విశ్వాసులైనా, పిల్లలైనా ఎవరైనా పడిపోతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు మేల్కొని లేరు, మెలకువగా లేరు. షుడ్ బి ఆల్వేస్ వాచ్ఫుల్, ఎలెక్ట్. షుడ్ బి ఆల్వేస్ ఏమంటారండి తెలుగులో చక్కటి మాట ఉంటుంది, ఏమనంటే గుర్తురావట్లేదు తెలుగు వర్డ్, ప్రిపేర్డ్, లేదంటే ఆ వర్డ్ జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో నిద్రపోతాం, ఇంట్లో తలుపులు వేసుకున్నప్పుడు హాయిగా నిద్రపోతాం, అవునా? అదే ఎప్పుడన్నా ఒక రాత్రి పూట మీరు ప్రయాణం చేశారు, లాస్ట్ బస్సు మిస్ అయింది బస్ స్టాండ్లో, అక్కడ నుంచి ఊరు వెళ్ళటానికి, ఇక అప్పుడు బస్ స్టాండ్లోనే పడుకోవాల్సి వచ్చింది. ఇంట్లో పడుకున్నారు, అక్కడ పడుకోగలరా? ఏమండి, పడుకోగలరా? పడుకోలేరు. ఎందుకంటే ఏం వచ్చిద్దో, ఎవడైనా తీసుకెళ్తాడు, ఏం తీసుకెళ్తాడు, ఎవడైనా చేస్తాడు టెన్షన్. పురుగు పుట్ట వచ్చిందని కూడా టెన్షనే, అంత ఓపెన్ ఉంటుంది కదా. ఇంట్లో ఉంటే హాయిగా పడుకుంటా. అలాగే క్రీస్తులో ఉండాలి నువ్వు. హల్లెలూయా. నువ్వు మెలుకొని ఉండటం అంటే ఏంటంటే క్రీస్తులో ఉండటం. మెలకువగా ఉండటం అంటే ఏంటంటే క్రీస్తులో ఉండటం. క్రీస్తులో ఉంటే మనకు భయం ఉంటుందా? ఉండదు. క్రీస్తు బోధలో ఉండటం, క్రీస్తు ప్రేమలో ఉండటం. ఇంట్లో ఉంటే పడుకుంటాం కదా, అట్లా హాయిగా ఉండొచ్చు. కానీ క్రీస్తులో లేకపోతేనే నువ్వు ఎక్కడున్నట్టు? నిద్రపోతున్నట్టు. క్రీస్తులో ఉంటే మెలకువగా ఉన్నట్టు, క్రీస్తులో లేకపోతే నిద్రపోతున్నట్టు. నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుందండి? శోధనలు వస్తాయి, రావా? వస్తాయి. ప్రభు అందుకే అంటున్నాడు, శోధనలు రాకుండా ఉండాలి కాబట్టి మీరు మెలకువగా ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. మీరేమో క్రీస్తులో ఉండరు, తల్లిదండ్రులు లోకం చుట్టూ, లోకం చుట్టూ పరిగెత్తారు. నీ పిల్లలు మాత్రం ఈ గురుగులు గిరుగులు ఏం పిల్లల జీవితాల్లో రాకుండా వాళ్ళు మంచిగా ఉండాలంటూ ఉంటారా? ఉండరు. ఫస్ట్ యూ బీ ఇన్ క్రైస్ట్ వాచ్ఫుల్, దెన్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫెలోషిప్. చదవమ్మా మళ్ళీ. అంటే ఇక్కడ గమనించండి, మెలకువగా లేకపోతే దేంట్లో ప్రవేశిస్తారు? శోధనలోకి ఎంటర్ అయిపోతారు. మీరు ఎంటర్ అయిపోతారు శోధనలోకి, టెంప్టేషన్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు? మెలకువగా లేకపోతే. మెలకువగా ఉండటం అంటే ఏంటి? యేసుక్రీస్తులో ఉండటం. ఈరోజు చాలామంది శోధనలోకి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు, శోధనలోనే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి, అవునా? ఎందుకంటే వాళ్ళు మెలకువగా లేరు, వాళ్ళు క్రీస్తులో లేరు. చదవమ్మా. 42nd verse చూడండి. He went away again the second time and prayed, saying, "Oh my Father, if this cup may not pass away from me, except I drink it, thy will be done." And he came and found them asleep again. చదవమ్మా. ఇలా చెప్పాడు బాబు, అరే మీరు ఇప్పుడు నిద్రపోకండిరా, నిద్రపోతే మీరు శోధనలోకి వెళ్ళిపోతారు, మెలకువగా ఉండని చెప్పి మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చినప్పటికి తిరిగి వచ్చి వాడు మరలా నిద్రించుట. సో సింపుల్గా నేను చెప్పాను కదండి, అవిధేయత అంతే. ఆయన చెప్పింది చేయకపోవటం. ఆయన చెప్పింది చేయకపోవటమే నీ కుటుంబంలో నీ బిడ్డలు లేదంటే నీ కుటుంబ సభ్యులు ఈ విధంగా పాడైపోయిన స్థితిలో ఉండడానికి కారణం అదే. అదేవిధంగా సహవాసములో క్రైస్తవులు ఈ రోజున పాడైపోయిన స్థితిలో ఉంటున్నారు అని అంటే దానికి కారణం ఏంటంటే వారు ప్రభు మాటకి విధేయత చూపించకపోవటమే. క్రీస్తులో ఉండటం మేల్కొని ఉండటం అంటే నువ్వు క్రీస్తులో లేవు అనగా నిద్రలో ఉన్నావు.
కాబట్టే శోధనలో ఉన్నావు, కాబట్టే నీకు ఈ పరిస్థితి. క్రీస్తులో ఉంటే మెలకువగా ఉంటావు, మెలకువగా ఉంటే ఆపద వచ్చేది నీకు కనిపిస్తుంది. యూ విల్ బీ కేర్ఫుల్ కదా, దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే ఉండదు. జస్ట్ రీడ్ అనదర్ వర్డ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ప్రభు, ఆ తర్వాత రెండోసారి వచ్చాను అంటున్నాడు. అండ్ హీ లెఫ్ట్ దెమ్ అండ్ వెంట్ అవే. వాళ్ళతో ఏం మాట్లాడలేదండి ఈసారి, చూసారా? ఫస్ట్ టైం వచ్చి చెప్పాడు, రేపా పడుకోబాగంటారా, పడుకుంటే పడుకోవద్దని ఫస్ట్ వెళ్ళే ముందు చెప్పాడు. వచ్చేటప్పటికి ఆల్రెడీ పడుకున్నారు. అవిధేయత. పడుకోబాకండి, పడుకుంటే టెంప్టేషన్స్లోకి వెళ్ళిపోతారు, శోధనలోకి వెళ్ళిపోతారని చెప్పి వెళ్ళి మళ్ళీ వచ్చాడు. వచ్చి మళ్ళీ నిద్రపోతున్నారు. ఇక్కడికి చెప్పటం ఏమండి వేస్ట్ అనుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వెళ్ళిపోయాడు, వీళ్ళు కష్టం లేని వెళ్ళిపోయాడు. 2 సార్లు జరిగింది కదా, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చూడండి, మరి మనం చూస్తే and he left them and went away again and prayed the third time, saying the same words. Then cometh he to his disciples and said unto them, sleep on now and take your rest. Behold, the hour is at hand, and the Son of Man is betrayed into the hands of sinners. చదవమా. తర్వాత 26 చదవండి. రైజ్, లెట్ us be going, behold he is at hand that doeth betray me. చదవమా. లెండి వెళుదాము, ఇదిగో. సో అక్కడ కాంటెస్ట్ అనేది మనం కొంతసేపు పక్కన పెడితే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నిద్రపోవటం, నిద్రావస్థలో ఉండటం ఆత్మీయంగా, అంటే క్రీస్తులో ఉండకపోవటం ఏదైతే ఉందో అది ఎంత ప్రమాదకరం అంటే మనం శోధనలో ప్రవేశించినట్టే, శోధనలో పడిపోయినట్టే. ఈరోజున అనేక క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు ఆ విధంగా ఉన్నాయి. అవి ప్రభువు ప్రారంభించినప్పుడు ఆ విధంగా ఉండకపోవచ్చు. చెప్పాను కదా, పిల్లల్ని ఇది ప్రభువు మంచి విత్తనాలే ఇచ్చాడు, కానీ బాధ్యతగా ఉండాల్సినటువంటి తల్లిదండ్రులు బాధ్యతగా లేకపోవటం వల్ల వాళ్ళే క్రీస్తులో లేకపోతే పిల్లల్ని క్రీస్తులో పెంచుతారు. కాపరే క్రీస్తులో లేకపోతే సభ్యుల్ని క్రీస్తులో ఉండనిస్తాడు? ఉండనేవాడు. ఈయన పోయినాడు, వాళ్ళని కూడా తీసుకెళ్తాడు. గుడ్డోళ్ళకి దారి చూపించినట్లు. సో లెట్స్ కమ్ బ్యాక్ టు Matthew 13 చాప్టర్. మత్తయి 13వ అధ్యాయానికి వచ్చాడు. 25వ వచనం ఏమంటున్నాడంటే, బట్ వైల్ మెన్ స్లెప్ట్ హిస్ ఎనిమీ కేమ్ అండ్ సోడ్ టేర్స్ అమాంగ్ ద వీట్ అండ్ వెంట్ హిస్ వే. సో ఇక్కడ నీ కుటుంబ సభ్యులు, నీ పిల్లలు వాళ్ళు పాడైపోవడానికి కారణం ఏంటయ్యా అని అంటే నువ్వు నిద్రావస్థలో ఉన్నావు. సాతానుడు వచ్చి వాళ్ళని చిన్నగా వాళ్ళకి వేయాల్సిన వేసేసాడు. ఈరోజున సహవాసాలు, సంఘాలు పాడైపోయిన స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే, కాపరైనటువంటి వ్యక్తి నిద్రావస్థలో, క్రీస్తులో లేకుండా లోకంలో ఉంటున్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడండి? లోకంలో ఉంటున్నాడు, క్రీస్తులో ఉండగా. లోకంలో ఉంటే నిద్రపోయిన స్థితిలో ఉన్నట్టే. నువ్వు నిద్రపోయిన స్థితిలో ఉన్నావు కాబట్టి వాడు వచ్చి దయ్యపు బోధలు అన్నీ కూడా వేసేసాడు. చూడండి జాగ్రత్తగా. 26వ వచనం, 26th verse. బట్ వెన్ ద బ్లేడ్ వాజ్ స్ప్రంగ్ అప్, జాగ్రత్తగా గమనించండి, అండ్ బ్రాట్ ఫోర్త్ ఫ్రూట్, దెన్ అపియర్డ్ ద టేర్స్ ఆల్సో. చదవమ్మా. మొలకలు పెరిగి, అమ్మా మొలకలు పెరిగినాయండి. మొలకలు పెరిగి గింజ ఇంకా ఫ్రూట్ కాయ వచ్చే పరిస్థితి ఉంది. అది అప్పుడు కనిపించినాయండి గురుగులు. పేరెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారే పిల్లల్ని. ఏముందిలే చిన్నదేగా, ఎక్కడికేగా పోయి రానిలే, అది చెప్పకుండా ఎందుకు వెళ్ళావు చెప్పకుండా, సర్లే ఈ ఒక్కసారికేగా ఇంకోసారి చెప్పు ఎక్కడికి వెళ్ళినా అంటావు కదా. ఏం చేయకుండా, బుద్ధి చెప్పకుండా, గద్దించకుండా, చాస్టైజ్మెంట్ అంటే శిక్ష, ఏది వాళ్ళు మంచి ప్రవర్తన తీసుకురావడానికి విధించే శిక్షను చాస్టైజ్మెంట్ అంటారు. పనిష్మెంట్ ఇస్ డిఫరెంట్, చాస్టైజ్మెంట్ ఇస్ డిఫరెంట్. అది ఎప్పుడైతే చేయవో ఆఖరికి నువ్వు వాడు వెళ్ళి బారికి వెళ్ళి మందు తాగి వచ్చింది కూడా నీకు చెప్పడు. నువ్వు ఎప్పుడైతే చిన్న విషయంలోనే వాడిని గద్దించేసి ఆపేస్తావో
వాడిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావు. సో ఇక్కడ కారణం ఏంటంటే మనం గమనిస్తే నీకు తెలియదు, తర్వాత ఎప్పుడో సడన్గా తెలుస్తుంది వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోయాడని. డ్రగ్సా ఏంటే, ప్రెగ్నెంటా నువ్వు? తల్లి, అవునమ్మా, నేను ఒక 2 years నుంచి అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ఎప్పుడు తెలుస్తుంది ఈ విషయం? ఓకే, ప్రెగ్నెంట్ అయిన తర్వాత. ఇక అప్పుడు ఏం చేస్తే తలగొత్తుకొని ఏడ్చికి ఇచ్చి, అదే నువ్వు ముందే తెలుసుకుంటే, నువ్వు మెలకువగా ఉంటే, నీ కూతురు ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎలా ఆలోచిస్తుంది, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, నేను గమనించే పరిస్థితి ఉంటే అలా జరుగుద్దా? జరుగుతుంది. సంఘంలో కూడా సభ్యులు వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఎట్లా జీవిస్తున్నారు, నువ్వు తెలుసుకొని వాని వాక్యానుసారంగా సరిచేసే ప్రయత్నం చేస్తే జరుగుద్దా? మన జరుగుద్దా అంటే జరగదు. ఎందుకు జరగదంటే ఫస్ట్ వాళ్ళే ఉండరు కదా క్రీస్తులో. ఫస్ట్ వాళ్ళే సరిగా ఉండరు కదా. వీడు సిగరెట్ తాగుతుంటాడు, మందు తాగుతూ ఉంటాడు, వాడి కొడుకు మాత్రం ఏమండి, వాళ్ళ కొడుకు మాత్రం యేసు ప్రభులా జీవించాలని కోరుకుంటాడు. వాడికి అర్థం కాదు, వాళ్ళ కొడుకు యేసు ప్రభుని కాదు ఫాలో చేసేది వాడినని. ఏమండి, ఈ ఆడవాళ్ళ సంగతి చెప్పాల్సింది కాదు. వాళ్ళు కూడా ఎలా పడితే అలా ఉంటారు. వాళ్ళ పిల్లలు మాత్రం మంచిగా ఉండాలి. ఎట్లుంటారు? నిన్నే చూసి నేర్చుకుంటారు నీ పిల్లలు. కాపరి నిన్నే చూసి ఫాలో చేస్తారు నీ సంఘానికి వచ్చేటువంటి సభ్యులు. నువ్వు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే వాళ్ళు కూడా అలాగే జీవించాలని కోరుకుంటారు. అవునా కదా? నిన్నే ఫాలో అవుతారు వాళ్ళు. ఫాదర్ని ఫాలో అయినట్టు నిన్నే ఫాలో అవుతారు. నువ్వు ఎలా ఉండాలి? వాళ్ళకి మాదిరిగా ఉండాలి. నువ్వు మాదిరిగా ఉండకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. సో లెట్స్ రీడ్. ఆఖరికి ఆ పరిస్థితి వచ్చే వరకు ఎవరికి తెలియలా. అప్పుడు తెలిసింది. తెలిసి 27వ వచనం, మీరు ఈ మెలకువగా ఉండమని మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి అపోస్తులు అనేక చోట్ల కొత్త నిబంధనలో రాశారు. ఆ రెఫరెన్సెస్ సమయం సరిపోదు, అందుకని నేను చెప్పట్లేదు. 1 Peter 5:8 చూడొచ్చు, మీరు 1 Corinthians 16:13 చూడొచ్చు, ఆ తర్వాత Colossians 4:2 చూడొచ్చు. ఇంకా అనేక చోట్ల కూడా మెలకువగా ఉండమని రాయటం జరిగింది. మెలకువగా ఉండటం అంటే క్రీస్తులో ఉండటం, నిద్రావస్థలో ఉండటం అంటే లోకములో ఉండటం. హల్లెలూయా. సో ఇక్కడ 27వ వచనం చూద్దాం. సో ద సర్వెంట్స్ ఆఫ్ ద హౌస్ హోల్డర్ కేమ్ అండ్ సెడ్ unto him, Sir, did not thou sow good seed in thy field? From hence then hath it tares. వీళ్ళు వచ్చారు సేవకులు. చెప్పాను కదా, ఇప్పుడు తల్లిలో తండ్రి వచ్చేసి ప్రార్థన, అయ్యా ప్రభువా, ఏందయ్యా నా కొడుకు జీవితం ఎట్లా అయిపోయింది, ఏందయ్యా నువ్వు ఇచ్చావు, మంచిగానే ఉన్నారు కదా, మంచిగా చూసుకున్నాను కదా అని ఎడుతారు. ఉపయోగం లేదు. చూడండి అప్పుడు ప్రభు అంటున్నాడు అక్కడ, అయ్యా నీ పొలంలో నువ్వు మంచి విత్తనాలే విత్తావు కదా, అందులో ఈ ఎక్కడి నుంచి వచ్చినాయా? మనం అంటాం కదా, అరే ఏం ఎలాంటి ఫ్యామిలీలో పుట్టేవారా, ఎక్కడి నుంచి వచ్చినా నీకు ఎదబుద్ధులు అంటాం మనమే కదా. ఇదిరా మన ఫ్యామిలీ ఏంటి, మన ఇదేంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఎదబుద్ధులు నీకు? అవి ఎక్కడి నుంచి వస్తాయంట? ఎక్కడి నుంచి వస్తాయి? సంఘంలో అయినా కుటుంబంలో ఎక్కడి నుంచి వస్తాయి? చూడండి, జాగ్రత్తగా గమనించండి. 28వ వచనం, ఆ ప్రభు ఆన్సర్ చేస్తున్నాడు. He said unto them, an enemy had done this. ఎవరు చేశారు ఈ పని? శత్రువు చేశాడు ఈ పని. అంతే, శత్రువు చేశాడు ఈ పని. ఈ రోజున నువ్వేమో నీతో పాటు మందు తాగేవాడికి, లేంటే నువ్వు చేసే తప్పులకి సహకరిస్తూ, తప్పుల్ని ప్రోత్సహిస్తూ నీతో పాటు కలిసి మందు అవుతాడే, వాడు నువ్వు గొప్ప అనుకుంటున్నావు, నువ్వు వాడిని దగ్గర తీసుకుంటున్నావు, కానీ వాడు నీ శత్రువురా. వాడెవరు నీకు? శత్రువు. నువ్వు తాగొద్దురా, నువ్వు తిరగొద్దురా, నువ్వు అలా చేయొద్దురా, నువ్వు మానేరా, మంచుకుంటురా అని చెప్తాడే, వాడెవడు? నీ మిత్రుడు. ఈ రోజున లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, నిజమైన మిత్రుడిని శత్రువుగా చూస్తున్నారు, నిజమైన శత్రువుని మిత్రుడిగా చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అంతే. కానీ యేసు ప్రభు వారు మంచి స్నేహితుడు. హల్లెలూయా. ఆయన మంచి స్నేహితుడు. కానీ ఆ మంచి స్నేహితుడైన యేసుక్రీస్తుని కూడా మన వాళ్ళు ఎలా చూస్తున్నారు? శత్రువుగానే చూస్తున్నారు. మంచి చెప్పే ప్రతి వ్యక్తిని శత్రువుగానే చూస్తున్నారు, శత్రువుని మంచిగా చూస్తున్నారు. సో ఇక్కడ అంటున్నాడు ప్రభు, ఇది ఎవడు చేశాడంటే ఆ శత్రువే చేశాడు.
The servant said unto him, will thou then that what we go and gather them up? చదవమ్మా. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట. అవును, శత్రువు చేశాడాయా, అయితే ఇమీడియట్గా మేము వెళ్ళి దాన్ని తీసేస్తాం, పీకి పడేస్తాం అని అంటున్నాడు. అడిగారు. ప్రభువు ఎంత ప్రేమ గలవాడో, ప్రభువు తన సొత్తుగా ఈ లోకములో జీవిస్తున్న వారిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. నువ్వు గనక ఆయన సొత్తుగా ఈ లోకములో జీవిస్తున్నట్లయితే, ఆయన వాక్యానుసారంగా నువ్వు గనక జీవిస్తున్నట్లయితే, ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకొని నువ్వు జీవిస్తున్నట్లయితే, ఆయన నిన్ను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాడు. చూడండి, నీ పక్కనే ఉంటారు. ఈరోజున సంఘంలో చూస్తే, ఎక్కడైనా సార్వత్రిక సంఘంలో ఏమన్నా గురుగులు ఉన్నాయి, గోధుమలు కూడా కలిసే ఉన్నాయి కదా, కలిసే ఉన్నాయి. మనం అనుకుంటా ఉంటాం. అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటుందంటే, వాళ్ళకి ఎవరికి తెలియదు ఏది గురుగులో ఏది గోధుమలో కూడా తెలియదు. తెలుసుకోగలగటమే ధన్యత. హల్లెలూయా. ఏమండి, తెలియదు. ఎవడు శత్రువో ఎవడు మిత్రుడో కూడా తెలియదు. ఎందుకంటే ఈ గురుగులు కూడా గోధుమల కంటే ఇంకా ప్యూర్గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాయి సంఘంలో. అవునా? మనం ఒకవేళ ముసుకేసుకోకుండా వెళ్ళమేమో, బై మిస్టేక్ ముసుకేసుకోం, లేకపోతే ఏదైనా చేయము. మనం శారీరక సంబంధమైంది, లోక సంబంధమైంది, లేదంటే క్రియాశీలకమైంది మనం ఏదైనా చేయమేమో. వాళ్ళు మాత్రం అన్ని పర్ఫెక్ట్గా చేస్తారు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అమ్మో వాళ్ళంత గొప్ప విశ్వాసులు, గోధుమలు, అంత మంచి గోధుమలు ఎక్కడ ఉండమనుకుంటారు. కానీ లోపల చూస్తే ఏంటయ్యి గురుగులు. కొన్నిసార్లు మనమే గురుగుల్లా కనిపిస్తాం లోకానికి. ఏమండి, వాళ్ళు గోధుమల్లా కనిపిస్తారు, మనం గురుగుల్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఇందా చెప్పాను కదా, లోకం మంచి చెప్పేవాడిని ఏం చేస్తుంది? శత్రువుగా చూస్తుంది. చెడుని ఎంకరేజ్ చేసేవాడిని మిత్రుడిగా చూస్తుంది. సో లోకానికి మనం గురుగుల్లా కనిపిస్తాం, కానీ దేవునికి వాళ్ళు గురుగుల్లా కనిపిస్తున్నాం. అయితే ప్రభు అంటున్నాడు, అయ్యా మేము వెళ్ళి మరి వాటిని పీకేస్తామయ్యా అని అంటే, ప్రభు ఏమంటున్నాడు చూడండి. 27వ వచనం మనం చూస్తే, 28వ వచనం, he said unto them, enemy has done this. 29వ వచనం, 29వ మనం చూసినట్లయితే, but he said, no, lest while ye gather up the tares, ye root up also the wheat with them. చదవమ్మా. అందుకతడు వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటిని పీకే టైంలో వాటితో కూడా, అంటే గోధుమలు అంటే ఆయనకి ఎంత శ్రద్ధ, ఆసక్తితో చూడండి. ఆయన నేలలో విత్తబడిన మంచి విత్తనముగా కనుక నువ్వు నేను ఉన్నట్లయితే, మన పట్ల ఆయన తీసుకునేటువంటి భద్రతా చర్యలు, సెక్యూరిటీ, లేదంటే ప్రొటెక్షన్ ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. మనకి ఏమాత్రం హాని కలగకూడదు. ఎందుకని? మనం ఆయన సొత్తు. మనకు కలిగితే ఆయనకి కలిగినట్టే. ఆయన శరీరం ఆయన శరీరం. హల్లెలూయా. సో మనకి ఎటువంటి హాని కలగకూడదు. కాబట్టి మనం అనుకుంటా ఉంటాం చాలాసార్లు, ఎందుకు దేవుడు ఇంకా వాళ్ళకి ఏమీ చేయట్లేదు, ఏమి చూపించట్లేదు. ఏమండి, చాలాసార్లు అనుకుంటాం, ఎందుకు వాళ్ళు మారరా, ఇంతేనా, వాళ్ళు అలాగే ఉంటారా, చూస్తానికి బాగుంటారు కదా వాళ్ళు, మన పరిస్థితి ఇంతేనా అని అనుకుంటా ఉంటాం. ప్రభు అంటున్నాడు ఇంతే. ఏమంటున్నాడు ప్రభు? ఇంతే, నేను వచ్చే వరకు ఇంతే. ఆ అన్యులు లేదంటే దుష్టులు ఎదుగుతూ ఉంటారు లోకరీతిగా హంగు ఆర్భాటాలతో ఉంటారు. మీరు ఇలాగే ఉంటారు, ఇంతే. ఎందుకనంటే వాళ్ళని తీసేసే ప్రయత్నం చేస్తే మీకు ఎక్కడ ఇబ్బంది కలుగుద్దు అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. చూడండి, గమనించండి. ఆయన అంటున్నాడు, ఒకవేళ పొరపాటున ఆ యొక్క గోధుమలకి ఏమైనా ఇబ్బంది కలుగుద్దేమో అని. అయితే ఇక్కడ మనం ఒక వ్యత్యాసాన్ని గమనించాలి. మనము ఇక్కడ చూస్తున్నటువంటి వర్సెస్ కానీ భాగం కానీ వాక్య భాగం కానీ, దీన్ని మనం దేంతో పోలుస్తున్నాం? కుటుంబంతో, అదేవిధంగా సంఘంతో పోలుస్తున్నాం కదా. గ్రూప్ ఆఫ్ పీపుల్తో మనం పోలుస్తున్నాం. ఇక్కడ ఆ గురుగుల్ని, గురుగుల మొక్కల్ని తీసేయాలంటే వద్దన్నాడు ప్రభు, అక్కడే ఉంచున్నాడు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయానికి వస్తే, ఇక్కడ మాట్లాడుతున్నది ఆయన గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా ఫెలోషిప్ గురించి. దట్ మే బి ద ఫ్యామిలీ
ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ద చర్చ్. బట్ ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే, ఐ ఆమ్ ద ట్రూ వైన్ అండ్ మై ఫాదర్ ఈస్ ద హస్బెండ్మన్. ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ బేరత్ నాట్ ఫ్రూట్ హీ టేకెత్ అవే, అండ్ ఎవ్రీ బ్రాంచ్ దట్ బేరత్ ఫ్రూట్ హీ పర్చెత్ ఇట్ దట్ ఇట్ మే బ్రింగ్ ఫోర్త్ మోర్ ఫ్రూట్ అంటున్నాడు. చదవమ్మా. జాగ్రత్త గమనించండి. దిస్ ఈజ్ అన్ ఇండివిజువల్ బిలీవర్స్ లైఫ్. ఇక్కడ 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ఒక కుటుంబం అనేటువంటి కొంతమంది వ్యక్తుల గురించో, సహవాసం సంఘం అనేటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడట్లా. ఇక్కడ వ్యక్తిగత క్రైస్తవుని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వ్యక్తిగత క్రైస్తవ జీవితంలో ఆయన చేసే పని ఏంటంటే, మనలో ఉండకూడని వాటిని ఏం చేస్తాడంటే ఆయన కట్ చేసేసి ఎప్పటికప్పుడు పడేస్తాడు. ఎందుకని? మనం బహుగా ఫలించాలి కాబట్టి. అవి ఉంటే మనం ఫలించం కాబట్టి. అది ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు అవ్వచ్చు, ఈ లోక సంబంధమైన మనుషులను అవ్వచ్చు, రిలేషన్స్ అవ్వచ్చు. మనం ఫలించడానికి, మనం క్రీస్తులో ఎదగకుండా ఉండటానికి ఆటంకంగా ఉన్న వాటిని ఏం చేస్తాడు ఆయన కట్ చేసి ఎప్పటికప్పుడు పడేస్తాడు. కానీ మనం ఇందాక చూస్తున్నాం కదా, అక్కడేం చేస్తాడు ఆయన తీసేట్లా, గురుగులను తీసేట్లా. అంటే ఏంటి? పక్కన వ్యక్తి అక్కడ ఇట్స్ అనదర్ పర్సన్, బట్ హియర్ ఇట్ ఈస్ యూ అండ్ యువర్ లైఫ్, యువర్ స్పిరిచువల్ లైఫ్, యువర్ స్పిరిచువల్ గ్రోత్. ఇక్కడేమో ఇండివిజువల్, అక్కడేమో గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా. ఇదేమో ఇక్కడ వ్యక్తిగత జీవితం, అక్కడ సహవాసముగా ఉన్నటువంటి గుంపు. అది సంఘం అవ్వచ్చు లేదా కుటుంబం అవ్వచ్చు. హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన నుండి ఆయన ఖచ్చితంగా ఉండకుండా వాటిని వేరు చేసేస్తాడు ఎప్పటికప్పుడు. పర్జింగ్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. ఏమండి, పర్జింగ్ ఎప్పుడు చేస్తారండి? మన చెట్టుకి ఏదన్నా అనవసరమైన కొమ్మలు ఎప్పుడు కట్ చేస్తారు? ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడు చూడండి, 13వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇక్కడ ఏమంటున్నాడంటే, లేదా అలాగే ఉండనివ్వండి అని చెప్పాడు. ఎందుకంటే గోధుమలకి ఇబ్బంది అవుద్దామని. 30వ వచనం జాగ్రత్తగా చదువుదాం. 30th వర్స్. ఇక్కడ ఏమంటున్నాడండి ఆయన? జాగ్రత్తగా గమనించండి. లెట్ బోత్ గ్రో టుగెదర్ అంటిల్ ద హార్వెస్ట్. హల్లెలూయా. చదవమ్మా. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎదగటం, ఎదుగుదల. ఈ గోధుమలంటే క్రీస్తులో ఎదుగుతున్నటువంటి వారు. ఎవరండి? క్రీస్తులో, వాక్యములో, క్రీస్తు బోధలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వారు. ఈ గురుగులు కూడా ఎదుగుతున్నాయి. అవి ఎక్కడ ఎదుగుతున్నాయి? లోకములో, లోక సంబంధమైన విషయాల్లో, హంగు ఆర్భాటాల్లో, లోక సంబంధమైన విషయంలో, చెడుతనంలో అవి కూడా. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎంత ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటామో గురుగులు కూడా అంతే లోకరీతిగా, అంతే చెడులో, అంతే దుష్టత్వంలో ఎదుగుతూనే ఉంటాయి. హల్లెలూయా. మనోళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయి? క్రైస్తవ ప్రార్థనలు అంటే, అయ్యా ఈ ఆపేసి, ఈ అరాచకం ఆపేను ఆయన, ఇగో ఈ హింస ఆపే ప్రభువా, ఈ చెడుతనం తీసే ప్రభువా. ఇదేనా ప్రార్థన చేస్తుంటారా? నేను అందుకే అలాంటి ప్రార్థన చేయనండి. బైబిల్కి వ్యతిరేకమైన ప్రార్థనలు మనం చేయకూడదు. నువ్వు చేయాల్సిందే ఒకటే, అయ్యా నీ చిత్తం నెరవేర్చాను అంతే. ఆయన చిత్తానికి లోబడు నువ్వు అంతే. అర్థమైందా? అయ్యా మారు మనసు కలిగజేయా, రక్షణలోకి తీసుకురాయా అని ప్రార్థన చేయ. అంతేగాని ఆయన జరుగుతాయి అన్నదాన్ని నువ్వు జరగొద్దని ఆపడానికి నువ్వే ఒకడు ప్రార్థన చేయడానికి చేయొద్దు. ఓకే. సో ఈ ఎదుగుతాయి, అవి కూడా ఎదుగుతాయి, రెండూ కలిసి ఎదుగుతాయి. హల్లెలూయా. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంత దుష్టత్వము, ఎంత చెడుతనము, ఎంత ఏమంటారు పాపము లోకంలో ఎదుగుతూ ఉందో అంత క్రైస్తవ జీవితాలు, అంటే నిజమైన క్రైస్తవ జీవితాలు ఎవరున్నారో అవన్నీ కూడా ఆత్మీయంగా ఎదుగుతూనే ఉన్నాయని అర్థం. హల్లెలూయా. అందులో మనం ఉంటే చాలు. ఆమేన్. లోకరీతిగా లోకంలో ఎదిగే వాటిల్లో మనం ఉండాల్సిన అవసరం లేదు. క్రీస్తులో ఎదుగుతూ ఉంటే మనం చాలు. హల్లెలూయా. ఎందుకనంటే ఇప్పుడు ఎదగటం బాగానే ఉంటుంది. వాళ్ళు ఎదుగుతుంటారు, మనం ఎదుగుతుంటాం. కానీ మనమేమో ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటాం, వాళ్ళు లోకరీతిగా ఎదుగుతూ ఉంటారు. ఎందుకని? ప్రభువే అనుమతిస్తున్నాడు. లెట్ దెమ్ బోత్ గ్రో టుగెదర్ అంటున్నాడు. కలిసి ఎదగని, రెండు ఎదగని అంటున్నాడు. ఆ తర్వాత ఎందుకని? అండ్
ఇన్ ద టైమ్ ఆఫ్ హార్వెస్ట్ ఐ విల్ సే టు ద రీపర్స్. కోతకాలం ఒకటి వస్తుంది, అప్పుడు నేను ఆ కోసే వాళ్ళకి నేను చెప్తాను, గ్యాదర్ ఏ టుగెదర్ ఫస్ట్ ద టేర్స్. ఫస్ట్ తీసేయమన్నాడు దేన్ని, గురుగులు. ఫస్ట్ గురుగులన్నీ ఒక సెట్ చేయండి రా బాబు చేసి, అండ్ బైండ్ దెమ్ ఇన్ ద బండిల్స్ టు బర్న్ దెమ్. వాటిని ఏం చేస్తాడంట అంటే జస్ట్ ఉదాహరణకి మాత్రమే వాడుతున్నాను, అది తప్పుగా తీసుకోకండి. ఇప్పుడు ఫ్లైట్ కదా వెళ్తుందా, ఏమైందా ఫ్లైట్, ఒక్క క్షణం కసక్ మొత్తం గురుగులు లాంటి మనుషులు, లేదంటే విశ్వాసులు, బిలీవర్స్ సంఘములో కలిసిపోయి చలామణి అవుతూ ఎలా పెద్దలుగా, గొప్పవారిగా, లోకరీతిగా అన్నిట్లో బాగా ఎదుగుతూ దేవునికి విధేయత చూపించట్లో ఏమాత్రం ఎదగకుండా ఉన్నారో వాళ్ళ పరిస్థితి అదే. ఆ కోతకాలం వచ్చినప్పుడు ఒక్కసారి గట్ట కోస్తాడు, కోసి ఏం చేస్తాడు, మొత్తం కట్టగట్టి నరకంలో పడేస్తాడు. ఆ తర్వాత చూడండి, బట్ గ్యాదర్ ద వీట్ ఇంటూ మై బాండ్. చదవమ్మా. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనే అండి. కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులోకి చేర్చిపెట్టుడని కోతవంతా చెప్తున్నాను. హల్లెలూయా. ద ఎండ్ ఈస్ గోయింగ్ టు బి దిస్. అంతం ఇలాగే ఉండబోతా ఉంది. సో ఈ రోజున కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల్లో గురుగులు, గోధుమలు కూడా ఉండొచ్చు. సంఘముగా చలామణి అవుతున్నటువంటి అనేక స్థలాలలో గురుగులు, గోధుమలు కూడా ఉండొచ్చు. ఉన్నాయి కూడా, ఉండొచ్చు కాదు, ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఉన్నాయి. అయితే అవి వెంటనే తీసివేయటం జరగదు. రెండు ఎదుగుతాయి. మనం చూస్తే కొన్ని కుటుంబాల్లో న్యాయంగా, నీతిగా, దేవుని మార్గంలో బ్రతికే వాళ్ళు ఈ లోకరీతిగా కొంచెం తక్కువ స్థితిలోనే ఉంటారు, ఇంకా తక్కువ స్థితిలో ఉంటారు. కానీ భయంకరమైనటువంటి పనులు చేసేవాళ్ళు, ఘోరాలు, అన్యాయాలు, నేరాలు చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారండి? మీకు అర్థమవుతుందా? ఒక ఉదాహరణ, సిబ్లింగ్స్, మీ యొక్క సో మన సొంత దీంట్లోనే ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెల్లో ఉంటే న్యాయంగా, నిజాయితీగా ఉండేవాడు ఎట్టుంటాడు? మామూలుగా ఉంటాడు. ఇక మోసాలు చేసి అన్యాయాలు చేసేవాడు ఎదిగిపోయి ఉంటాడు. కానీ న్యాయంగా, నిజాయితీగా ఉండేవాడు క్రీస్తులో ఎదుగుతున్నాడు, ఆత్మీయంగా ఎదుగుతున్నాడు, విశ్వాసంలో ఎదుగుతున్నాడు, వాక్యంలో ఎదుగుతున్నాడు. అవునా కదా? అది బయటికి కనిపించకపోవచ్చు, పరలోక రాజ్యంలో కూర్చుకుంటున్నాడు. అవునా కదా? సువార్త ప్రకటిస్తున్నాడు, ఆత్మలు రక్షిస్తున్నాడు, మాదిరిగా జీవిస్తున్నాడు, ప్రభువుకు సాక్షిగా ఉంటున్నాడు. కష్టాలు, ఇబ్బందులు వచ్చినా కానీ తన యొక్క విశ్వాసాన్ని కదుల్చుకోకుండా స్థిరంగా ఉంటున్నాడు. అవతలోడు లోకరీతిగా అన్ని విషయాల్లో డెవలప్ అవుతా ఉన్నాడు. ఇద్దరు డెవలప్ అవుతారు. కానీ ఫైనల్గా ఏం జరుగుద్ది? ఆ హార్వెస్ట్, కోతకాలం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని తీసి నరకంలో పడేస్తాడు. నిన్ను ఆయన హక్కున చేర్చుకుంటాడు. హల్లెలూయా. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బీయింగ్ ద బిలీవర్స్, హ్యావింగ్ ఫ్యామిలీస్ అండ్ ఫెలోషిప్స్. నిజమైన విశ్వాసులుగా కుటుంబాలు కలిగి ఉన్న మనం, సంఘములు కలిగి ఉన్న మనం ఎలా ఉండాలి? మేల్కొని ఉండాలి, క్రీస్తులో ఉండాలి, క్రీస్తుతో ఉండాలి, క్రీస్తు శరీర భాగముగా ఉండాలి. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అందుకే బాలుడు నడవవలసినంత వాడికి చిన్ననాటనే నేర్పించమని. నీ పిల్లల్ని నువ్వు జాగ్రత్తగా, నేను ఇప్పుడున్నటువంటి ప్రొఫెషన్లో, అంటే ఈ యొక్క దేవుని పరిచర్య కాకుండా ఏదైతే ఇంకొక జీవనోపాధి కొరకు నేను చేస్తూ ఉన్నానో, ఉబర్, ఓలా, దీనికి, సో నేను ఎంతోమందిని కలుస్తూ ఉంటాను రోజు. కలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్తాను. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా దాన్ని స్వీకరిస్తూ ఉంటారు. నిజమేనండి, అవునండి. ఎందుకంటే అది మన బాధ్యత, వెన్ ఎవర్ నువ్వు ఎక్కడున్నా, ఏం పని చేస్తున్నా,
4 మంచి మాటలు వాళ్ళకి చెప్పు. నీ సాక్ష్యాన్ని చెప్పు. నిన్ను ప్రభు ఏ విధంగా దీవించాడో, రక్షించాడో చెప్పు. ఈ పనిని చేయట్లేదు చూసారా, వాళ్ళే నిద్రావస్థలో ఉన్నారు. ఏమండి, ఎక్కడున్నా ఈ పనిని చేయట్లేదు చూసారా, వారు నిద్రావస్థలో అంటే లోకంలో ఉన్నారు. లోకానికి సంబంధించిన మాటలే మాట్లాడతారు, లోకానికి సంబంధించిన వాటి కొరకే ప్రాకులాడతారు. సో డోంట్ బీ డెడ్ బీయింగ్ అలైవ్. బ్రతికున్నా కూడా చచ్చిన వాడి వాళ్ళే ఉండబాక. కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయమే కాదు, వాస్తవం ఏంటంటే క్రైస్తవ సమాజంలో 90% పైగా ఇదే స్థితిలో ఉన్నారు. ఎలా అండి? బతికున్నా చచ్చిన స్థితిలో ఉన్నారు, నిద్రావస్థలో ఉన్నారు. ప్రభు చెప్తున్నాడు మేల్కోండి అని. ఏమంటున్నాడు ప్రభు? మేల్కోండి. ఆ రోజు రాబోతుంది, అప్పుడు సపరేట్ చేసేస్తాడు ఆయన. మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయము కదా, 31 నుంచి గొర్రెలు మేకలు సపరేట్, అటొక గ్రూపు ఇటొక గ్రూపు. ఈ గ్రూప్ ఏమో నరకానికి, ఈ గ్రూపు ఆయనతో పాటు నరకానికి. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అది డిసైడ్ చేసేది ఆయనే, నువ్వు కాదు, ఈ లోకంలో ఎవరూ కాదు. యేసు ప్రభువే డిసైడ్ చేస్తాడు. అది నీ జీవితాన్ని బట్టి ఉంటుంది. ఆయన చేతిలోనే సర్వాధికారం ఉంది. హల్లెలూయా. ఆయన తప్ప ఎవరు నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళలేరు. ఆయన తప్ప ఎవరు నిన్ను రక్షించలేరు. ఆయన నమ్ముకో, ఆయన మార్గంలో జీవించు. యోహాను చెప్పాడు ఒక మాట, చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, యోహాను యేసుప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి మాట దీనికి సంబంధించే. చూడండి ఏమంటున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే 11 నుంచి చూద్దాం. I indeed baptize you with water unto repentance, but he that cometh after me is mightier than I, whose shoes I am not worthy to bear. He shall baptize you with the Holy Ghost and with fire, whose fan is in his hand, and he will truly purge his floor and gather his wheat into the garner, but he will burn the chaff with unquenchable fire. చదవమ్మా. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇస్తున్నాను, అయితే నా వెనక వచ్చినవాడు నాకంటే శక్తిమంతుడు. యోహాన్ చెప్తాడు, యేసు ప్రభు గారిని సాక్ష్యం ఇస్తున్నాడు, నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడని కాదు. చూడండి, గమనించండి, యేసు ప్రభువు దేవుడు కాబట్టి ఆ ప్రవక్త అయిన యోహాను అటువంటి మాటలు మాట్లాడాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పనికిరాను అంటున్నాడు. సో ఎవరు ప్రవక్తలుగా ఉన్నా, ఎవరు ప్రముఖులుగా ఉన్నా, ఎవరు ఏమంటారు మహాత్ములుగా ఉన్నా ఈ లోకములో, వారెవరు కూడా యేసు ప్రభు చెప్పుల వారు ముట్టుకోవడానికి కూడా పనికిరారు. ఎందుకంటే యేసు ప్రభు దేవుడు, మిగిలిన వాళ్ళందరూ మనుషులు. ఎవరండి? మనుషులు. యేసు ప్రభు దేవుని కుమారుడు, దేవుడు, మిగిలిన వాళ్ళు మనుషులు. ఆ మాట చెప్తూ అంటున్నాడు, చదవమ్మా. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. ఆయన తన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో. సో వీళ్ళు ఎంత మిక్స్ అయిపోయి ఉన్నారంటే గోధుమలు పొట్టు కలిసి ఉన్నట్టున్నారు వీళ్ళు. ఇంకా చెప్పాలంటే ఏమండి, అప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నాడంట, గోధుమల్ని పొట్టుని వేరు చేసేసి కలిపేసుకో, అంతా మనమేలే, డిప్లొమాటిక్గా ఉండాలి. ఏమండి, ఏం కాదు, ప్రభు అందరితో కలిసిమెలిసి ఉండమన్నాడు కదా అని చెప్పి అందరితో కలిసి సహవాసం. నో, యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ దట్. బైబిల్ అలా చెప్పట్లా. అవిశ్వాసతో విశ్వాసకి ఏమి పొత్తు అంటుంది, నువ్వేమో పొత్తు పెట్టుకుంటున్నావు. నో, జాగ్రత్తగా ఉండు. నీ పిల్లల విషయంలో, నీ విషయంలో, కుటుంబం విషయంలో, సంఘం విషయంలో. నువ్వు నిద్రలో ఉంటే లోకంలో ఉన్నట్టు, మేల్కొని ఉంటే క్రీస్తులో ఉన్నట్టు, మేల్కొని ఉంటే సజీవంగా ఉన్నట్టు, నిద్రావస్థలో ఉంటే సజీవంగా ఉన్నప్పటికీ కనిపిస్తూ మరణించిన స్థితిలో ఉన్నట్టు. సో వీ హ్యావ్ టు బి వెరీ వాచ్ఫుల్ అబౌట్ ఫస్ట్ అవర్ ఫ్యామిలీ అండ్ దెన్ అవర్ ఫెలోషిప్. హల్లెలూయా. సో ఈ ఫోకస్ని చాలామంది సేవకులు చేయకపోవటం వల్ల ఫ్యామిలీలోనే సరిగా మరి పిల్లలు
లేకపోవటం మనం క్రైస్తవ సేవకుల కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది బయటికి షో ఆఫ్లా కనిపించొచ్చేమోలేండి, పరిశుద్ధుల్లాగా స్టేజ్ మీద, లోపలికి వెళ్ళి చూస్తే చాలా భయంకరమైన స్థితి. సో మనం అలా ఉండొద్దు. ప్రభు మనల్ని మంచి గోధుమలుగా విత్తాడు. ఆమెన్, హల్లెలూయా. సాతానుడు కూడా గురుగులు విత్తాడు, వాళ్ళు ఎదుగుతున్నారు, ఎదగనివ్వండి, నో ప్రాబ్లం. మనం కూడా ఎదుగుతున్నాం. హల్లెలూయా. మనం క్రీస్తులో ఎదుగుతున్నాం, మన క్రీస్తు బోధలో ఎదుగుతున్నాం, ఆత్మీయంగా ఎదుగుతున్నాం. హల్లెలూయా. మనకు ఆ ఎదుగుదల చాలు, లోక సంబంధం ఎదుగుదల మనకు అవసరం లేదు. ఆమెన్, ఆమెన్. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేసిన మేలును బట్టి వందనాలయ్యా. ప్రత్యేకించి నాయన, నీ నేలలో మంచి గోధుమలుగా మమ్మల్ని విత్తినందుకు నీకు వందనాలు. అవును ప్రభువా, సాతాను విత్తినటువంటి గురుగులు కూడా మాతో పాటు కలిసి ఉన్నాయి. కానీ నువ్వే అంటున్నావు ఆ రెండింటినీ ఎదగనివ్వండి అని. ప్రభువా, మరి మేమైతే మంచి గోధుమలుగా ఎదిగి నీ కొట్టులోనికి ప్రవేశించేటువంటి కృపను మాకు దయచేయమని, ఈ యొక్క సత్యాన్ని ఇంకా అనేక మందికి తెలియజేయటానికి విన్న మేము, తెలుసుకున్న మేము, చూస్తున్న వారు, చూసేవారు అందరూ కూడా అందరికీ షేర్ చేసి సత్యాన్ని అందరితో పంచుకునే కృపను దయచేయమని. అయ్యా, ఏది ఏమైనా ఈ లోకరీతిగా లోకములో మేము ఎదగాలనుకోవట్లేదు నాయన, నీలో ఎదగాలనుకుంటున్నాం. మెలకువగా ఉండాలనుకుంటున్నాం, నీలో ఉండాలనుకుంటున్నాం. నిద్రావస్థలో ఉన్న వారిని మీ చిత్తమైతే మెలకువలోనికి మేల్కొల్పమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్డ్ us. We are all blessed. Hallelujah.